యో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరిగింది తెలుసా? కేవలం 50 లక్షలతో తీసిన సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. నమ్మగలరా? మన తెలుగు సినిమాలతో పాటు వేరే భాషల్లోనూ పెట్టిన బడ్జెట్కి 10 రెట్లు, 20 రెట్లు, ఏకంగా 200 రెట్లు రిటర్న్స్ వచ్చిన మూవీస్ ఉన్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతుంటే ఈ చిన్న సినిమాలు మాత్రం పండగ చేసుకున్నాయి. మరెందుకు ఆలస్యం? ఈ సంవత్సరం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI పరంగా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన టాప్ సినిమాలను చూసేద్దాం. నెంబర్ 1 లిటిల్ హార్ట్స్. తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ హిట్ ఇదే. మౌలీ కామెడీ టైమింగ్, సింజిత్ మ్యూజిక్, ముఖ్యంగా కాత్యాయని బోంచేశావా సాంగ్ ఇన్స్టా ట్రెండ్ని ఊపేశాయి. కేవలం 2-3 కోట్లు బడ్జెట్తో తీస్తే ఏకంగా 40 కోట్లు కొట్టుకొట్టింది. ఆల్మోస్ట్ 20 రెట్లు రిటర్న్. నెంబర్ 2 టూరిస్ట్ ఫ్యామిలీ. తమిళ్లో హిట్స్ లేక డ్రైగా ఉన్న టైంలో చాలా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. 7 కోట్లు బడ్జెట్తో తీస్తే అరౌండ్ 90 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీలో ఫన్, లవ్ సీన్స్ యూత్లో బాగా వైరల్ అయ్యాయి. తమిళంలో బిగ్గెస్ట్ ప్రాఫిట్ వెంచర్ ఇది. నెంబర్ 3 సయ్యారా. బాలీవుడ్ లవ్ స్టోరీస్ తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. కాంట్రవర్సీస్ మధ్య స్టార్ట్ అయిన అహన్ అనిత్ కెమిస్ట్రీ, మ్యూజిక్ పెద్ద యాసెట్ అయ్యాయి. 45 కోట్ల బడ్జెట్తో తీస్తే 580 కోట్లు దాకా కలెక్ట్ చేసింది. ఈ ఇయర్ బాలీవుడ్లో మోస్ట్ సర్ప్రైజింగ్ హిట్. నెంబర్ 4 కోర్ట్. తెలుగు. నానిగారి కాన్ఫిడెన్స్, ఆనెస్ట్ కంటెంట్తో ఆడియన్స్ని గెలిచిన మూవీ. కంటెంట్ ఎంత బావుందో ప్రేమలో సాంగ్ అంతే ట్రెండ్ అయింది. 45 కోట్లు బీట్ చేసి 57-58 కోట్లు కలెక్ట్ చేసింది. రిటర్న్స్ క్రేజీ. నెంబర్ 5 లోకా. మలయాళం. ఇండియాలో ఫీమేల్ సూపర్ హీరో ఫిలిం రిస్క్ అయినా దుల్కర్ సల్మాన్ ఈ రిస్క్ తీసుకున్నారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటన, JX బిజోర్ మ్యూజిక్ బిగ్ ప్లస్ అయ్యాయి. కేవలం 30 కోట్లు బడ్జెట్తో తీస్తే ఏకంగా 300 కోట్లు కొట్టింది. 10 రెట్లు రిటర్న్. ఫ్యూచర్లో ఈ యూనివర్స్ మరింత ఎక్స్పాండ్ అవుతుంది. నెంబర్ 6 తుడారం. మలయాళం. మోహన్ లాల్ బాక్స్ ఆఫీస్ స్టామినాను ప్రూవ్ చేసిన సినిమా. ఎంపరాన్ బిగ్ బడ్జెట్ అయితే తుడారం దానికి ఆపోజిట్. కేవలం 30 కోట్లు బడ్జెట్తో తీస్తే ఏకంగా 235 కోట్లు వచ్చాయి. మలయాళీలు ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా తీస్తున్నారండి బాబూ? నెంబర్ 7 సంక్రాంతికి వస్తున్నాం. తెలుగు. వెంకీమామ, అనిల్ రావిపూడి కలిస్తే ఈ రేంజ్లో ఆటాడేసుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. ఫ్యామిలీ ఆడియన్స్ పవర్ చూపించింది ఈ మూవీ. 55 కోట్లు బడ్జెట్తో తీస్తే ఆల్మోస్ట్ 300 కోట్లు కలెక్ట్ చేసింది. రీజనల్ కామెడీకి ఇది బిగ్ అచీవ్మెంట్. నెంబర్ 8 మహావతార్. నరసింహ యానిమేషన్ మూవీకి 40 కోట్లు అనేది చాలా చిన్న బడ్జెట్. డైరెక్టర్ అశ్విన్ కుమార్ పడిన కష్టం, హోంబాలే ఫిల్మ్స్ ఇన్వెస్ట్మెంట్తో ఈ మూవీ 300-325 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చే మహావతార్ పరశురామకు మంచి ఫౌండేషన్ వేసింది. నెంబర్ 9 డ్రాగన్. తమిళ్. ప్రదీప్ రంగనాథన్ ఫుల్ రేజ్లో ఉన్నారు. ఫేక్ సర్టిఫికెట్స్ అనే కాన్సెప్ట్తో లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇంపార్టెన్స్ లాంటి మెసేజ్లు ఇచ్చారు. 30 కోట్లు బడ్జెట్తో తీసిన ఈ మూవీ ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రదీప్ని స్టార్గా ఎస్టాబ్లిష్ చేసింది. నెంబర్ 10 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళం. పోలీస్ వర్సెస్ కిల్లర్స్, క్రేజీ క్యాట్ అండ్ మౌస్ చేజ్. ప్రస్తుత సొసైటీని చూపించే రా అండ్ గ్రిట్ సినిమా. 13 కోట్లు బడ్జెట్తో తీస్తే 55 కోట్లు దాకా తెచ్చుకుంది. సో ఇవి ఈ ఇయర్ స్మాల్ బడ్జెట్లో వచ్చి బిగ్ ఇంపాక్ట్ ఇచ్చిన ఫిల్మ్స్. ఏమైనా మర్చిపోయామంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.